హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పుచారు పెడుతున్నానండి. ఆనపకాయ ముక్కలు వేసి మా మనవరాలకి పప్పుచారు కావాలంట. ఒకసారి ఎలా పెడుతున్నానో చూసేయండి. ఫస్ట్ పప్పు కొంచెం వేపుతున్నాయండి, ఎందుకంటే పచ్చివాసన వస్తుందని. కొంచెం లైట్గా వేపుకుంటే కొంచెం పప్పుచారు అయినా పప్పులో ఆకుకూరలు వేసుకున్నా కొంచెం కమ్మగా ఉంటుందండి, బాగుంటుంది. పచ్చివాసన అనేది పప్పులో పోతుంది అన్నమాట. చాలండి, సరిపోద్ది. ఇంక అంతమించి పక్కర్లొద్దు. ఇది ఒకసారి కడిగేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుంటే ఒక 4 విజిల్ వస్తే సరిపోద్దండి. ఇది ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే అండి మెత్తగా జావ అయిపోద్ది అనమాట. కొంచెం ఎక్కువ వేయట్లేదు ఆయిల్, ఒక్క రవ్వ చాలు. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తానండి. ఇది కరెక్ట్గా 4 విజిల్ వస్తే మనకి సరిపోద్ది, మెత్త జావ అయిపోద్ది. ఇది రేషన్ పప్పు కాదు కదండి. రేషన్ పప్పు అనుకోండి ఒక 5-6 విజిల్ వచ్చినా సరే ఉడకదు. ఇది మామూలు షాప్లో పప్పు కాబట్టి బేగా ఉడికిపోద్ది. ఇప్పుడు విజిల్ పెట్టేసాను, ఒక 4 విజిల్ వచ్చేదాకా ఆగుదాం. ఇప్పుడు 5 విజిల్ వస్తే సరిపోతాయండి. 4 అనుకున్నప్పుడు కళాయి పెట్టేస్తున్నాను. ఇది పప్పుచారుకి ఇందులోనే తాలింపు పెట్టేసి మీకు ఎలా తాలింపు పెడుతున్నాను అన్నది ఒకసారి చూడండి. ఇది కొత్త గిన్నె అండి, కొత్త గిన్నెలో వేడి నీళ్ళు కాసారు. వేడి నీళ్ళు కాస్తే ఇలా బ్లాక్ వస్తుంది. ఇవి సాంబార్కి కావాల్సిన ముక్కలండి. నేను ఎక్కువ వేయను ముక్కలు. ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అంతకు మించి నేను ఏమి వేయను ఎక్కువ, చాలండి. ఇవి పప్పుచారుకి కావాల్సిన పోపులు: ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర మరిగేటప్పుడు వేస్తానన్నమాట అండి. ఇంగవేమో పోపులు వేస్తాను. ఎలా వేస్తున్నాను అన్నది ఒకసారి చూడండి. పోపు చాలా సింపుల్గా అయిపోద్దండి పప్పుచారు. మీకు 2 రోజులు 3 రోజులు ఇడ్లీలకు కూడా వాడుకోవచ్చు ఈ పప్పుచారు. ఇప్పుడు గిన్నె బీటెక్కిపోయింది, ఆయిల్ వేసేస్తున్నాను.
ఇది పప్పు విజులు తెప్పించి పక్కెట్టేసాను కదండి. ఇది చల్లారాక లాస్ట్లో వేస్తానన్నమాట. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేగిపోయి పోపులో వేసేస్తాను. ఇప్పుడు పోపులు వేగిపోయాయి కాబట్టి ఇంగ వేస్తున్నానండి. ఇది ఇంగ పెట్టుకుంటేనే బాగుంటుంది. చిన్న డబ్బా అయిపోయింది, ఇంకా పెద్ద డబ్బా ఉంది. ఇది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ పప్పులు వేసాను కాబట్టి కొంచెం వేసాను, చాలండి. ఇప్పుడు ముక్కలన్నీ ఇందులో వేసేస్తాను. ముక్కలన్నీ వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, సిమ్లో అలా కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఐలో పెడితే పోపు పెట్టేసాం కాబట్టి మళ్ళీ గుట్టు వస్తుంది. సిమ్లో అయితే అలాగ నీరు వచ్చి మగ్గుతుంది. ఆంధ్రే కొద్దిసేపు మగ్గనిద్దాం. చాలా సింపుల్గా అయిపోద్ది పప్పుచారు మీకు. సిమ్లో పెట్టేసాను, అలా ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇంకొక 5 నిమిషాలు మగ్గ పెడదాం. కొంచెం మగ్గుతున్నాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను చూడండి. చింతపండు పులుసు వేస్తాం అనుకోండి, ముక్క ఆనగా ముక్క ఉడకదు. ఇలా ఐలోనే వండించి 10 నిమిషాలు ఐలోనే ఉడకపెడదాం. ఆనగా బాగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ముక్కలు కూడా మెత్తగా కాకుండా మీడియంగా ఉడికిపోయి, ఇప్పుడు చింతపండు పులుసుతో ముక్కలు ఉడకబెట్టుకుందాం. పోపు పెట్టి మనం ఇలా పులుసు మరగబెట్టుకుంటే పప్పుచారుకి చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారు మరిగాక పోపు పెడతాం కానీ దాని టేస్ట్ దాంది, దీని టేస్ట్ ఏంటండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. ముక్క కూడా పులుపుతో చక్కగా ఉడుకుతుంది. మనం అన్నంలో తిన్న దీంట్లో దొండకాయ ఫ్రై కానీ బంగాళం ఫ్రై కానీ వేసుకుని చాలా బాగుంటుంది. చింతపండు పులుసు వేసేస్తున్నాను చూడండి. మనం పప్పుచారుని బట్టి చింతపండు పులుసు వేసుకుంటే సరిపోద్దండి.
పులుసు సరిపోద్దండి. ఇందాక కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చాలదని. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క అండి, ఎక్కువ కాదు. ఒకసారి టేస్ట్ కోసం చూడండి, చిన్న ముక్క వేసుకుంటున్నాను అంతే, చాలు. పప్పుచారులో కానీ పులిహార పులుసులో కానీ చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రుచిగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట అండి. పప్పు చూసారా, 4-5 విజిల్కి మెత్తగా అయిపోయింది జావ కింద. పులుసు మరిగేటప్పుడు మనం పప్పు వేద్దామండి, కొంచెం పొంగనివ్వండి. పులుసు మరిగిపోయిందండి, ఇందులో పప్పు వేసుకుంటున్నాను చూడండి, మెత్తగా చేసాను. ఇందులో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నాను. కొన్నదే ప్యాకెట్. ఒకసారి ఉప్పు పులుపు అన్నీ కూడా చూసుకుందాం. ఉప్పు సరిపోయింది, ఉప్పు పడుతుందండి. కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. మరిగేటప్పుడు అయితే టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందాక ఎక్కువసేపు అక్కర్లేదండి, ఇది ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోద్ది. ఇలాగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పొంగి వచ్చేదాకా వదిలేద్దాం. సాంబార్ అయిపోయిందండి, చాలు. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది, ఆనపకాయ ముక్క. అది పులుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి సాంబార్. ఇలా పెట్టుకోండి, అంటే పోపెట్టి పెట్టుకుంటాం, దాని మీద ఇది అయితే ముక్క అన్నీ కూడా పులుసు కరెక్ట్గా సరిపోద్ది. చూసారా, ముక్క కూడా ఆనపకాయ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా.
వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయిందండి, సరిపోద్ది. చూసారా ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని ఉంటే చేసుకోండి, గంట బెల్ల కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. గోదావరి డాట్ ముచ్చట్ల ఛానల్.